తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మనకు మహాశివరాత్రి రాబోతోంది. మరి మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి, విశేషంగా ఆ రోజు ఎక్కువగా శివుడికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితము అని చెప్పి చాలామంది వాళ్ళకున్న కామ్యాలను బట్టో ఇబ్బందులను బట్టో స్వామిని ఆరాధించాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ రోజైనా, ఇంత పవిత్రమైన రోజైనా స్వామికి మేము ఆరాధించుకుంటే మా కోరిక తొందరగా నెరవేరుతుందేమో, మా ఇబ్బందులు తొలగిపోతాయేమో అని చెప్పి దాని గురించి వివరణ ఇవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మనం శివరాత్రి మనకి ప్రతి మాసంలో కూడా అమావాస్యకు ఉండేటటువంటి ముందర వచ్చేటటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. అలా మనకి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏదైతే ఉందో మాస శివరాత్రి మహాశివరాత్రి కింద మనం చేస్తాం. అయితే మహాశివరాత్రి వెనక మన పురాణపరంగా తీసుకుంటే 3 కథలు మనకి ప్రస్తావనలో ఉన్నాయి. ఒకటి, శివపార్వతుల వివాహమైన రోజు. ఆ రోజునే శివపార్వతుల వివాహమైన రోజు. శివపార్వతుల వివాహమైనప్పుడు ఒక అగ్ని అనేది వెలిగించారు. అంటే అగ్నికుండం వెలిగిస్తారు కదా, మనకు హోమగుండం. అది వెలిగించిన ప్రదేశం ఇప్పటికీ రుద్రప్రయాగలో వెలుగుతూనే ఉంది. 3 యుగాలుగా రుద్రప్రయాగలో ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అక్కడ విష్ణుమూర్తే పురోహితుడిగా ఉండి చేయించిన బ్రహ్మ అనుకుంటా, పురోహితుడిగా ఉండి చేయించిన ఘట్టాలు అవన్నీ ఉంటాయి. ఆ హోమం దగ్గరికి, ఆ హోమగుండం చుట్టూరు ఎవరైతే భార్యాభర్తలు ఇబ్బంది పడుతూ ఉంటారో, ఏదైనా సమస్యలు ఉంటారో, నార్త్ ఇండియాలో రుద్రప్రయాగలో అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తారనమాట. శివపార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి అని, అందుకని శివ కళ్యాణం చేస్తూ ఉంటారు. అలాగే మనకి అందరికీ తెలిసిన విషయం లింగోద్భవ కాలం. అవునండి. లింగోద్భవ వృత్తాంతం ఏంటి అంటే, మనకి బ్రహ్మకి విష్ణువుకి ఎవరు గొప్ప అన్నప్పుడు శివుడు సాక్షాత్ వారి ముందర అగ్నిస్తంభంలాగా, జ్యోతిస్తంభంలాగా ఏర్పడటం, ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారికి అని చెప్పడం. ఒకవైపు బ్రహ్మ ప్రయాణం చేయడం, ఇంకొక వైపు విష్ణుమూర్తి ప్రయాణం చేయడం. విష్ణుమూర్తి ఎంత దూరం వెళ్ళినా ఇది కనుక్కోలేమో అని వచ్చేసి ఇది అంతం ఎక్కడో మనం తెలియలేకపోతుంది అనేసి విష్ణువు స్ట్రైట్గా సత్యాన్ని చెప్తాడు. బ్రహ్మ దాన్ని చూసి నేను చూసి వచ్చాను అనేసి దానికి ఆవుని మొగల పువ్వుని సాక్ష్యంగా తీసుకురావటం అనేది మనకి వృత్తాంతం కథ ఉంది. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి బ్రహ్మకి ఒక శాపం ఇవ్వటం, పూజ అర్హత లేదు అనేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి ఈ లింగోద్భవం జరిగిన కాలం ఏదైతే ఉందో దాన్ని శివరాత్రి కింద మనకి చెప్తూ ఉంటారు. అలాగే 3వ వృత్తాంతం మన క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకి ఎప్పుడైతే ఆలాహలం వస్తుందో ఆ ఆలాహలాన్ని శివుడు స్వీకరించి ప్రపంచాన్ని రక్షించి నీలకంఠుడిగా మారిన సమయాన్ని శివరాత్రిగా చెప్తారు. సో ఇలా శివుడు వివాహం జరిగిన రోజు, లింగోద్భవ కాలమైన రోజు, అలాగే మనకి క్షీరసాగర మథనంలో ఆ యొక్క విషాన్ని, ఆలాహలాన్ని స్వీకరించి ప్రపంచాన్ని రక్షించిన రోజు, నీలకంఠేశ్వరుడుగా మారిన రోజు. కాబట్టి ఈ 3 వృత్తాంతాలు మనకు శివరాత్రి వెనుక ఉన్నటువంటి పురాణ గాథలు. దాంట్లో ముందర ముఖ్యంగా లింగోద్భవం జరిగింది మనకి ప్రధానంగా చెప్పేది అరుణాచలంలో అనేసి. అరుణాచల క్షేత్రంలో ఆ లింగోద్భవ కాలంలో జరిగినటువంటి ఆ ధూళి తాలూకు పర్వతమే మనకి ఇప్పుడు అరుణాచలం ఏదైతే కొండ ఉందో అరుణాచలం, దాన్ని మనం అందరం కూడా సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపంగాను చూస్తుంటాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సైంటిఫికల్గా ఏంటంటే మన హిమాలయాల కంటే ముందర ఏర్పడినటువంటి స్టోన్స్ కాబట్టి ఆ స్టోన్స్కి ఒక గుణం ఉంటుంది. మన మైండ్ వేవ్స్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్లే గుణం.
మనకి వెళ్ళంగానే ఆల్ఫా స్టేట్లోకి మన మైండ్ వేవ్స్ వెళ్ళంగానే ఆటోమేటిక్గా మన మైండ్ వేవ్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ న్యూట్రల్ అవుతాయో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే సహజంగా ఒక సమాధి స్థితిలోకి వెళ్తూ ఉంటాం. అబ్బా మనసు ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు అనేసి. ఒక యోగ సాధనలో ఏదైతే ప్రశాంతత పొంది సమాధి స్థితికి వెళ్తామో అది అరుణాచలానికి వెళ్ళి ఆ గిరి ప్రదక్షిణ చేస్తుంటేనే సహజంగా వస్తూ ఉంటుంది. అలాగే అరుణాచలం చుట్టూ తిరిగిన తర్వాత ఆయుర్వేద పరంగా మనం చూసినట్లయితే పిత్త దోషాలు పోతాయి అనేసి. వాత పిత్త కపాలలో పిత్తము అనేది మనకి ఉంటుంది. దానివల్ల మనకి వాతము వాయువు వల్ల, కఫము నీటి వల్ల, పిత్తము అగ్ని వల్ల. అగ్ని వల్ల ఏదైతే శరీరంలో ఇంబ్యాలెన్సెస్ వస్తాయో అది ఎప్పుడైతే ఆ అగ్ని లింగం అయినటువంటి అరుణాచలంలో నువ్వు ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తావో వాటికి ఆ దోషాలు పోతాయి అనేసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఆ లింగోద్భవం జరిగినటువంటి ప్రదేశం కాబట్టి ఆ రోజు ఎవరైతే అరుణాచలంలో ఉంటారో వారు చాలా అదృష్టవంతులు. అరుణాచలంలో ఆ రోజు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో అరుణాచలేశ్వరుని దర్శించుకుంటారో వారికి మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంకా మహా అద్భుతం. శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయడం. ఇంకా అది కూడా కుదరినప్పుడు శివలింగం చిన్నదైనా సరే ఆ రోజు ఆ శివలింగానికి అభిషేకము అర్చన చేసుకోవడం ఒకటి. ఇది కాకుండా పుట్టమన్నుతో శివలింగాన్ని చేసి దాన్ని అర్చించినా పూజించినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నీటితో అభిషేకం చేసిన మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పాలతో అభిషేకం చేస్తే మానసికమైనటువంటి అవన్నీ క్లియర్ అవుతాయి. అలాగే పంచామృతాలతో మనకి అభిషేకం చేసే సంపద సమృద్ధి అన్నీ కలుగుతుంటాయి. అదే కాకుండా లింగోద్భవ కాలంలో ఎవరైతే అభిషేకం చేస్తారో శివార్చన చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా యోగ మార్గంలో ఎప్పుడైతే లింగోద్భవ కాలం ఉన్నదో అది మన కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి వెళ్ళేటటువంటి దానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ యొక్క సమయంలో ఎవరైతే ధ్యాన యోగ సాధనలు చేస్తారో వారికి ఇంకా కుండలిని శక్తి అద్భుతంగా పైకి లేవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో ధ్యానం చేయటం కూడా చాలా అద్భుతమైన ప్రక్రియ. నైట్ ఎవరికైతే ఉంటుందో ఆ 11 గంటల నుంచి 1-1:30 మధ్య ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఎవరైతే మేల్కొని ఉంటారో ఉంటుంది. మనకి సహజంగా అందరూ చెప్పేది అటువంటిది ఏంటంటే శివరాత్రి అంటే ఉపవాసం చేయాలి, శివరాత్రి అంటే జాగరణ చేయాలి. జాగరణ చేయటమే కాదు, జాగరణ అంతా కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని శివ పంచాక్షరిని మనం చదువుకుంటూ చేస్తూ ఉంటే ఉంటుంది. చాలామంది మేల్కొని ఉండాలని సినిమాలు చూడటమో ఏదో డ్యాన్సులు వేసుకోవడమో ఈ కల్చర్ కూడా వచ్చింది. నేను మొన్న ఎవరో ఏదో పోస్ట్ చూశాను ఫేస్బుక్లోనే. ఇక్కడ శివ జాగరణ ఆ రోజు నైట్ అంతా కల్చరల్ యాక్టివిటీస్తో ఉంటుంది. దానికి ఏదో పాస్ ఉంది ఎంత డబ్బులని ఈ రకంగా కూడా చేస్తారా అనిపించింది అనమాట. సో అలా మనకి ఏదో జనవరి 1కి కదా చేసినట్టుగా అనమాట. శివ జాగరణ అంటే మనం చేయాల్సింది శివరాత్రి రోజు శివుడికి అభిషేకము, శివనామస్మరణ, శివ ఉపవాసము, శివుడికి జాగరణ ఇవి చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి రావటం అనేది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు ఉపయోగించుకుంటారో వారికి భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆత్మపరంగాను అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి శివరాత్రిని అందరూ సద్వినియోగం చేసుకొని వారి సాధనలో ఉన్నతి కలగాలని కోరుకుందాం. ధన్యవాదాలండి.